కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వ విధానాలను, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, అవలంబించిన పద్ధతులను అన్నింటిని పక్కన పెడుతున్నది. కొన్ని సమీక్ష చేస్తున్నది. మరికొన్నింటికి మార్పులు చేర్పులు చేసి ముందుకు వెళ్తూ ఉన్నది. ఇందులో విద్యుత్ రంగానికి సంబంధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వారు విద్యుత్ రంగం పైన ప్రధానంగా దృష్టి సారించి దానిపైన శ్వేతపత్రం కూడా విడుదల చేయడం. 81,000 కోట్ల రూపాయల అప్పులున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి 24 గంటల విద్యుత్తు ఎన్ని గంటలు చెప్తున్న విద్యుత్తు ఎన్ని గంటలు వస్తున్నది, సింగిల్ పేజ్తో ఎన్ని గంటలు వస్తున్నది, 3 పేజ్ కరెంటు ఎన్ని గంటలు వస్తున్నది, వీటికి సంబంధించిన లెక్కలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త విద్యుత్ విధానాన్ని తీసుకొని రాబోతున్నది తెలుస్తున్నది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించడం, ఆ రివ్యూలో గత ప్రభుత్వము విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు ఏమేం జరిగినాయి, ఎక్కడి నుంచి విద్యుత్ కొనాల్సి వచ్చింది, విద్యుత్ డిమాండ్ ఎంత ఉన్నది, వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, గృహవసరాలకు ఉన్న డిమాండ్ ఎంత, మన దగ్గర ఉత్పత్తి అవుతున్నదంతా, ఉత్పత్తి కావడానికి అవకాశం ఉన్నదంతా, థర్మల్ ఎంత, హైడల్ ఎంత, తర్వాత సౌర విద్యుత్ ఎంత ఉన్నది, పవన విద్యుత్ ఎంత ఉన్నది, తర్వాత సహజ వాయువుల నుంచి వస్తున్న విద్యుత్ ఎంత ఉన్నది, ఇత్యాది వనరుల నుంచి వస్తున్న మొత్తం విద్యుత్ ఎంత ఉన్నది, బయట నుంచి కొనాల్సిన అవసరం ఏమున్నది. వీటిని పీపీఏలు అంటారు, అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. ఈ పీపీఏల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి, ఈ ధరల ఆనాడు మార్కెట్లో ఉన్న ధరలు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఏ ధరకు ఉన్నది, ఒకవేళ ఎక్కువ కొంటే ఎక్కువకి ఎందుకు కొనాల్సి వచ్చింది, ఈ ఎక్కువ కొనడం వెనుకున్న ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, ఒకవేళ తక్కువకు దొరికిన మార్గాలు అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయిండ్రు, ఇత్యాది విషయాలపైన 2024వ సంవత్సరంలో ప్రభుత్వము తన విద్యుత్ విధానం ఎట్లా ఉన్నది అనే దానిపైన అధ్యయనం చేస్తూ ఉన్నది. ఈ అధ్యయనాన్ని వీలైనంత తొందరగా ముగించాలని మొత్తం అధికారులతో జరిగిన రివ్యూలో రేవంత్ రెడ్డి చెప్పడం. ఇది ఎందుకంటే వారు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఈ 200 యూనిట్ల వరకు ఇస్తున్న ఉచిత విద్యుత్తులో ఎంతమంది దీనికి అర్హులు ఉన్నారు, అర్హుల జాబితాను కూడా తీయాలి. ఈ సరఫరాలో పంపిణీలో జరుగుతున్న నష్టాలు ఏమిటి, ఈ నష్టాల లెక్కను కూడా తీయాలి. దీంతో పాటుగా ఉచిత విద్యుత్తు అందిస్తే కనుక ఏటా 4,000 కోట్ల రూపాయల వరకు అదనంగా ప్రభుత్వం పైన భారం పడుతుందనే ఒక అంచనా కూడా ఉన్నది. ఈ అంచనాకు తగ్గట్లుగా వనరుల సమీకరణ ఎట్లా చేసుకోవాలి, ఇత్యాది విషయాలపైన విద్యుత్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిగింది. ఇది 2014 నుంచి 2023 మధ్య మొత్తం విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలు ఏమేం జరిగినాయి, అవి ఏ రాష్ట్రంతో కొన్నారు, ప్రైవేట్ సెక్టార్లో కొంటే ఏ కంపెనీ ద్వారా ఎంత కొన్నారు, ఈ విషయాలు ఆ కొన్న విద్యుత్తు ఎటు వెళ్ళింది, ఏ అవసరాలకు పడినది. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో ఈ విద్యుత్ పంపిణీ సంస్థలు క్షేత్రస్థాయిలో ఎండి ఫారూక్ సీఎండీ అయిన తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇస్తున్న విద్యుత్తును అది పౌల్ట్రీ పరిశ్రమకు, ఇటుక బట్టీలకు, ఇతరేతర అవసరాలకు దాన్ని వాడుతున్నట్లు లెక్కల్లో తేలింది. ఎందుకనంటే వ్యవసాయం కోసం తీసుకున్న విద్యుత్ ఏదైతే పొలాలు ఉన్నాయో అవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారినాయి. అక్కడ వివిధ రకాల పరిశ్రమలు వచ్చినాయి. ఈ పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఆ వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును వాడుకుంటున్నట్లు వాళ్ళ లెక్కల్లో తేలింది. అంటే ఒకసారి వారు తనిఖీ చేస్తేనే హైదరాబాదుతో పాటుగా తెలంగాణ అంతా 250కి పైగా ఇట్లాంటి ఘటనలు, ఇట్లాంటి కేసులు వచ్చినాయి. వారందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. వారికి జరిమానా కూడా విధిస్తారు, ఎంత అని విధిస్తారు. అంటే వ్యవసాయం కోసం ఇస్తున్న విద్యుత్తు ఇతర మార్గాల్లో వెళుతూ ఉన్నది. ఆ మేరకు ప్రభుత్వానికి నష్టము, ఆ మేరకు విద్యుత్ సంస్థలపైన భారం పడుతున్నట్లే. ఇట్లాంటి వాటిని మొత్తాన్ని నివారించి ఈ ఎన్నికల ముందు ఇస్తున్న గృహజ్యోతి పథకం కింద వాళ్ళు ఇస్తారని చెప్పింది 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్నప్పుడు ఈ మొత్తం సరఫరా పంపిణీలో ఉన్న నష్టాలను, ఆ ఎవరి టార్గెట్కి అయితే విద్యుత్ ఇస్తున్నారో ఆ ఇస్తున్న వారికి చేరుతున్నదా తెలుసుకోవడం, ఇత్యాది విషయాలపైన సమగ్రంగా అధ్యయనం చేసి దానిపైన సమీక్ష చేస్తున్నారు. మరి కొత్త విద్యుత్ పాలసీ ఉండాలంటే ఆ విద్యుత్ పాలసీకి రాజకీయ పార్టీలతోనూ నిపుణులతోనూ చర్చించిన తర్వాత అసెంబ్లీ కేంద్రంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని కొత్త విద్యుత్ పాలసీని ప్రజల ముందుకు తీసుకొని రావాలనే భావన రేవంత్ రెడ్డి వ్యక్తం చేయడం అభిప్రాయాన్ని. దీంతోపాటు వారొక మాట అన్నారు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి తీరాలి, నిరంతర సరఫరాకు ఎంత కరెంటు అవసరం, ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి,
ఇది వారు చెప్పిన మాట. దీంతో పాటుగా ఒకవేళ కనుక ఈ గవర్నమెంటే బహిరంగ మార్కెట్లో కొనాలంటే ఆ బహిరంగ మార్కెట్లో కొనడానికి ఉన్న అవకాశాలు ఏమేమి ఉన్నాయి, వాటి ధరలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ చౌకగా విద్యుత్ లభించవచ్చు, ఇట్లా చాలా విషయాలపైన వారు అధ్యయనం చేస్తున్నారు. ఈ మొత్తం అధ్యయనం చేసిన తర్వాత పాలసీని విద్యుత్ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ పాలసీని తయారు చేయబోతున్నామని ప్రభుత్వం చెప్తున్నది. దీనికి సంబంధించి దాదాపు అన్ని తెలుగు పత్రికల్లో ప్రధానంగా వార్తలు వచ్చినాయి. వాస్తవానికి విద్యుత్తు రంగం అనేది విద్యుత్తు అనేది ప్రభుత్వాలనే తలకిందులు చేసింది. తెలంగాణ ఉద్యమం రావడానికి అది బలంగా రావడానికి చాలా కారణాల్లో విద్యుత్ రంగం ఒకటి. ఆనాడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులపైన అదనపు ఛార్జీలు విధించడం వలన అది తట్టుకోలేక తెలంగాణ రైతాంగం, వివిధ రాజకీయ పార్టీలు, వేలాది మంది ప్రజలు హైదరాబాద్ నగరం బసిరిబాగ్ రావడం, అక్కడ కాల్పులు జరిగిన ఘటన ఇంకా ఇప్పటికీ అది తెలుగు ప్రజలకు చాలా గుర్తే ఉంది. అది తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినా, తెలంగాణ సమస్యను ప్రపంచానికి చాటి చెప్పినా, మొత్తమే విద్యుత్ సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపి ఆపడానికి కారణమైన ఒకానొక ఘటన మన హైదరాబాద్లో జరిగింది. కాబట్టి విద్యుత్ విషయంలో మొన్న 10 ఏళ్లున్న కేసీఆర్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యుత్ అంశాలపైన ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నది.